తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారావుపేటలో టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వాటర్ బాటిల్పై ముద్రించిన టీడీపీ స్టిక్కర్పై ఆ పార్టీ నాయకుడిగా కానిస్టేబుల్ రాజశేఖర్ ఫోటో ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తారు, సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. తర్వాత ఆ బస్సులో ఆడవాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఫ్రీ. కాబట్టి ఈ ఆడవాళ్ళకి సంబంధించిన పథకం మన రైతులకి, మన నిరుద్యోగులకు సైకిల్ చెప్తున్నారు. 18,000 నేను ఆడవాళ్ళకి అందరికీ ప్రతి నెల 15,000 బిడ్డలు ఉండే వాళ్ళకి ప్రతి బిడ్డకి 15,000, ఇద్దరు బిడ్డలు 30,000, ముగ్గురు బిడ్డలు అక్టోబర్ ఇస్తే సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. లైటింగ్ ఆడవాళ్ళు బస్సులో రాష్ట్రం లైటింగ్ వస్తుంది, ఎక్కడ పోయినా కూడా బస్ టికెట్ ఫ్రీ. మన అందరి ప్రాణాలు చేశారు, మద్యంలో కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు తీసుకున్నాము ఓటు మాత్రం